ఇవాళ న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో నీతి ఆయోగ్ సమావేశం జరగబోతోంది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరగబోతున్న ఈ సమావేశం సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించబోతున్నారు. ఈ సమావేశంలో ప్రధాని మోదీతో పాటు అన్ని రాష్ట్రాల సీఎంలు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్ర మంత్రులు, నీతి ఆయోగ్ ఉన్నతాధికారులు పాల్గొనబోతున్నారు. ఈ ఏడాది వికసిత భారత్ 2047 కోసం సమగ్ర మానవాభివృద్ధి అంశంపై చర్చించబోతున్నారు. అలాగే ఈ సమావేశంలో సమగ్ర మానవాభివృద్ధి ఫ్రేమ్వర్క్ కింద 4 అంశాలపై విస్తృతంగా డిస్కస్ చేయబోతున్నారు. యువతలో నైపుణ్యాభివృద్ధి పెంచడంపై చర్చించబోతున్నారు. అలాగే దేశంలోని యువతకు భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా సరికొత్త సాంకేతికతతో కూడిన నైపుణ్యాలను అందించడంపై సలహాలు, సూచనలు స్వీకరించబోతున్నారు. ఇక స్వయం ఉపాధిని ప్రోత్సహించడం, దేశవ్యాప్తంగా స్థిరమైన ఉపాధి అవకాశాలు సృష్టించడం, ప్రజలందరికీ మెరుగైన ఆరోగ్య సేవలు, పౌష్టికాహారం అందించడంపై ప్రత్యేక శ్రద్ధ వంటి అంశాలపై డిస్కస్ చేయబోతున్నారు. అలాగే వయసు, ప్రాంతం, లింగం లేదా సామాజిక ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు, గౌరవప్రదమైన జీవితాన్ని అందించడంపై చర్చించబోతున్నారు.